హాయ్ గైస్. ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో ఏమేం గుసగుసలైనాయి? అసలు ఎవరికి ఆదిత్య ఓం ఎలిమినేట్ అయితే బాగుండు అనిపించింది, ఎవరికి ఆదిత్య ఓం పోతే బాధ అనిపించింది? అసలు హౌస్లో ఆదిత్య ఓమే కాకుండా మిగతా హౌస్ మేట్స్ని ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనే దాని ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ కట్ కుల్లం కుల్లా చెప్పబోతున్నా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొత్తం ఉన్న ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో అసలు ఎవరు రైటు, ఎవరు రాంగు, ఎవరు క్లారిటీతో ఉన్నారు, ఎవరు డంబుగా ఉన్నారు, అసలు లేడీ కంటెస్టెంట్స్లా ఎవరు ఈవిల్ లాగా ప్రవర్తిస్తున్నారు, మనం గ్రేట్ అనుకున్న కంటెస్టెంట్స్ రియాలిటీ ఏంది, ఇలా ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియోలో మీకు దొరకబోతుంది. ఖచ్చితంగా వీడియో చూడండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్ అయితే మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో పాయింట్ టు పాయింట్ నేను రాసుకున్నా. అసలు ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వడం హౌస్ మేట్స్ అందరికీ ఒక డిసప్పాయింట్మెంటే. ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్. ఏమో గంత మంచిగా ఆడుతాడు, గంత మంచిగా ఉన్నాడు, ఏమో ఉన్న 3 రోజులు 4 రోజులు ఎంత ముద్దుగా ఆడుతుండు మనోడు, ఆయనకైనా తెలుసుకున్నాడు, అందరితోని చీఫ్లతో బాగుంటుండు అండ్ క్లాన్ మెంబర్స్తో బాగుంటుండు, బిగ్ బాస్ ఏమైనా టాస్క్లు పెడితే మంచిగా ఆడుతున్నాడు. ఇవన్నీ ఆడే మనిషి ఉండి 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 ఒక్కసారి ఇట్లా బయటికి పోతే ఎంత బాధ అనిపిస్తుందో అంత బాధ అయినట్టు అందరికీ అయింది. అలా హౌస్ మేట్లకు అయింది, బయట ఉన్న జనాలకు కూడా అయింది. అయితే ఇక్కడ ఇంట్లో కూర్చొని యష్మి, పృథ్వీ, ఇంకా నిఖిల్, నబీలు, అటు పోతే సీత అండ్ ప్రేరణ, మణికంఠ, వీళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారు, అసలు వాళ్ళకి ఆదిత్య ఓం మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. అయితే యష్మి ఏమంటుందంటే పృథ్వీతో కూర్చొని, హీ సో స్వీట్ పర్సన్, ఒక్కరితో కూడా గొడవ లేకుండా ఉండే అంటే పృథ్వీ అన్నాడుగా ఒక్క మాట కరెక్ట్గా ఉంటే బాగుండు అని అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే యష్మి అంటుంది, అసలు చాలా స్వీట్ పర్సన్ రా, చాలా బాగుంటుండే, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకపోతుండే, ఎవరి మీద కోపం ఉండకపోతుండే, అసలు ఎవరి మీద సీరియస్ అవ్వకపోతుండే, అంత మంచిగా ఉంటుండే. అంటే పృథ్వీ అన్నాడు కదా ఒక్క మాట బాగుంటే బాగుండు, అంటే ఒక మాట బాగుంటే బాగుండు ఇన్ ద సెన్స్ ఏంది, మాట అనేది స్ట్రాంగ్గా మాట్లాడే ఆ ఇంటెన్షన్ ఉంటే బాగుండు అని చెప్పేసి. కొంచెం ఆదిత్యంకి అది ఉంది, ఏంటి, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. ఆ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అప్పుడప్పుడు కొంచెం మాట తడబడడం, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయకపోవడం, అదొకటి మైనస్ అయిందనే విషయంలో పృథ్వీ చెప్తుండు. అండ్ యష్మి అంటుంది కదా, నాకు సార్ కూడా అదే అన్నారు, గట్టిగా పాయింట్ రేజ్ చేయండి, గట్టిగా మాట్లాడండి అని. ఒక్క స్ట్రాంగ్ ఒపీనియన్ కూడా కరెక్ట్ చెప్పలేదు. స్ట్రాంగ్గా మాట్లాడే అంత అది ఉంటే బాగుండరా అని చెప్పేసి పృథ్వీ అండ్ యష్మి మాట్లాడుతున్నారు. అండ్ అభయ్ ఉన్నప్పుడు కూడా ఏమైనా కూడా ఓకే అని సర్దుకుపోయి ఉండేటోడు, గట్టిగా మాట్లాడలేదు అని చెప్పేసి యష్మి మాట్లాడుతుంది. పృథ్వీ అంటుండు కదా, నాకు తెలిసి ఇక్కడ మంచితనం ఉండేటోళ్ళకు ఇక్కడ చోటు లేదు అనుకుంటే యష్మి, ఎందుకంటే మంచిగా ఉన్న వాళ్ళందరూ బయటికి పోతున్న ఫీలింగ్ వస్తుంది నాకు, ఆదిత్యం చాలా మంచిగా ఉండేది, అలాంటి ఆదిత్యం బయటికి పోవడం ఏంది అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. నాట్ ఓన్లీ యష్మి అండ్ పృథ్వీ, అటుపోతే ప్రేరణ బాధపడుతుంది, ఇటుపోతే నాగమణికంట బాధపడుతుండు, అటు నబీల్ బాధపడుతుండు, ఇంకా నిఖిల్ బాధపడుతుండు, వీళ్ళందరూ బాధపడుతున్నారు. ఈవెన్ ప్రేరణ, ఆ తర్వాత పోతే విష్ణుప్రియ, నైనిక, అందరూ అసలు హౌస్ మేట్స్లో బాధపడని వాళ్ళు లేరు ఎవరు ఆదిత్య ఓం పోతే. నాకు సేమ్ ఫీలింగ్ అందరికీ అదే వచ్చింది. ఇక్కడ ఏమైంది, బయటికి వెళ్ళిన తర్వాత మనం కలుద్దాంరా, యష్మి అంటుంది పృథ్వీతో, బయటికి వెళ్ళిన తర్వాత మనం కలుద్దాంరా, సచ్ ఏ స్వీట్ పర్సన్ రా, అసలు ఎప్పుడు ఒక్క మాట కూడా ఎవరు అనకపోయేది, అండ్ హగ్గులు కూడా చేసుకోకపోయేది రా, అసలు ఎవరిని టచ్ కూడా చేయలేకపోయేది అని చెప్పేసి అంది. అంటే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, హగ్గులు చేసుకోవద్దు అనే మాట యష్మి మాట్లాడింది కదా, హగ్గులు చేసుకోవద్దు అనే మాట మాట్లాడంటే మీరు హగ్గులు చేసుకోవడం తప్ప, ఆదిత్యం మన మంచోడు రా, అసలు ఎవరిని టచ్ కూడా చేయరు, హగ్ కూడా చేసుకోడు, అంటే మీ ఇంటెన్షన్లో హగ్ చేసుకోవడం అనేది బ్యాడ్ అయితే మరి ప్రతిసారి మీరు నిమిషానికి చేసుకునే హగ్ ఎంత తప్పు అవుతుంది. ఇది ఉండి మాట్లాడతారా లేకపోతే ఏముండి మాట్లాడతారో నాకు అర్థం కాదు. చూసేటోడు ఎట్లా నవ్వుతారు నాకు అర్థం కాదు. ఈ యష్మి మాట్లాడే మాటలు ఎట్లుంటాయి అంటే, ఆమెకు ఫేవర్గా ఉంటే ఏమైనా మాట్లాడుతుంది. సరేలే, ఇప్పుడు మళ్ళీ యష్మి మీద టాపిక్ ఎందుకు, ఆదిత్య అన్న గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు కట్ చేస్తే ఇక్కడ ఏమైంది, ఇంకా నాగమణికంట కూడా రిగ్రెట్, అరే నేను చేయడం వల్లనే పోయి ఉంటారా, నేను చేయడం వల్లనే, నేను ముందు లాస్ట్ నేనే తీసుకుపోయాను కదరా, నేను తీసుకుపోవడం వల్లనే ఆదిత్యన్న పోయి ఉంటారా అని చెప్పేసి అక్కడ కూర్చున్న నబీల్కి, ప్రేరణకి, విష్ణుప్రియకి, సీతకి వచ్చి చెప్తున్నాడు మనోడు. అక్కడ మాట్లాడు సీత అండ్ ప్రేరణ కూడా చాలా బాధపడుకుంటున్నారు. సీత అన్నది కదా, నేను ఇంకా ఎప్పుడు నా ఫ్రెండ్స్ని నామినేట్ చేయను రా, నా వల్ల అవ్వట్లేదు తీసుకోవడం. ఏమంటుందంటే ఆదిత్యం అన్న పోతుంటే ఈమె బాగా ఏడ్చింది కదా, ఆదిత్యం అన్న పోతుంటే సీత ఏడవడంతో పాటు చెప్పిన మాట ఏందనంటే,
బిగ్ బాస్ నాకు ప్రేరణ, నాకు నైనిక అండ్ విష్ణుప్రియ చాలా క్లోజ్ టు మై హార్ట్ బిగ్ బాస్. అందుకే నేను ఆదిత్య ఓమనం చేస్తున్నా అనే మాట చెప్పింది. ఆ మాటలో ఆ మాట చెప్పంగా చెప్పింది కానీ మళ్ళీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే, నేను నా ఫ్రెండ్స్‌ని మాత్రం అస్సలు చేయను బిగ్ బాస్. అసలు ఇది ఎవ్వరిని చేయను నేను. నాకు తీసుకోలేకపోతున్నా. ఇంక నేను ఎవరిని నామినేట్ చేయను బిగ్ బాస్ అనే మాట సీత మాట్లాడింది. సీత మాట్లాడిన తర్వాత ఇక్కడ పృథ్వీ చాలా క్లారిటీగా ఉన్నాడు. అండ్ యష్మి గేమ్ ఆడకుండా సింపతి కోసం చూస్తే ఎన్ని రోజులకి సపోర్ట్ చేస్తాడు, డీమోటివేట్ అవుతాడు అని చెప్పేసి నాగమణికంఠ గురించి మాట్లాడుతుంది. నాగమణికంఠ గురించి ఏం మాట్లాడుతుందంటే, అరే వీడు ఎందుకురా ఎన్ని రోజులు డీమోటివేషన్లో ఉంటాడు, వాడు డీమోటివేట్ చేసుకుంటాడు. అండ్ ఇకపోతే కొంచెం ఫ్రీగా కూర్చుందాం, అమ్మా కాలు మీద కాలేసుకొని సార్లాగా కూర్చున్నాడు అవుతుంది, ఫ్రీగా కూర్చుంటా. ఓకే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏమంటుందంటే, ఇప్పుడు నాగమణికంఠ గాడు సింపతి కార్డు ఎన్ని రోజులు ప్లే చేస్తాడు, ఏదో ఒక రోజు దొరికిపోతాడు కదా. ఎన్ని రోజులని పోతాడు, ఎన్ని రోజులని ఆ సింపతి కోసం, ఎన్ని రోజులని ఆ ఏడుపు, ఇదంతా ఎన్ని రోజులు ప్లే చేస్తారు, ఏదో ఒక రోజు దొరికిపోతారు, ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు ఆడియన్స్ అనే మాట అంటారు. అస్సలు చేంజ్ అవ్వట్లేదు, స్టార్టింగ్ నుంచి అలానే ఉంటున్నాడు. స్టార్టింగ్ నుండి అదే డైలాగ్ చెప్తున్నాడు. యాక్చువల్గా వాడు స్పేస్ అని వెళ్తాడు కెమెరా దగ్గర. ఇక్కడ ఏమంటుందంటే యష్మి మనోడు ఊకే ఏదైనా గొడవ కానీ ఏదైనా డిస్కషన్ అవ్వగానే స్పేస్ కావాలని వెళ్ళి కెమెరా ముందంటే మాట్లాడుతూ ఉంటాడు. ఈసారి నుంచి నేను మండే నుంచి నామినేషన్స్ తర్వాత ఈ మణికంఠ గాడిని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ స్పేస్ అసలు ఏం క్రియేట్ చేసుకున్నాడు, వాడు ఏం కంటెంట్ ఇస్తున్నాడు, అసలు మైక్స్ ముందు ఏం మాట్లాడుతున్నాడో నేను వింటారా, నా పని అదే పెట్టుకుంటా చూడు అని చెప్పేసి పృథ్వీతోనే అంటుంది. క్రేజీ, అసలు నాకు కూడా ఘోరంగా నచ్చింది. మనోడు నాగమణికంఠ మైక్స్ కాడికి కెమెరా కాడికి వచ్చి చెప్తూ ఉంటాడు, అయినకైనా మాట్లాడుకుంటూ ఉంటాడు. అది జనాలు చూస్తారు కదా ఆబ్వియస్గా. సో జనాలు చూస్తున్నారని చెప్పేసి నాగమణికంఠ తెలిసి కాబట్టి మాట్లాడుతూ ఉంటాడు. అది స్పేస్ అని అంటారు. ఆ స్పేస్ నేను ఖచ్చితంగా అనుకుంటా వాడు ఏం మాట్లాడుతాడో నేను చూస్తారా అని యష్మి అంటుంది. యష్మి అన్న తర్వాత నబీల్, నిఖిల్, నైనిక ఏమంటుందంటే, బిగ్ బాస్ రేపైనా రైస్ పంపండి బిగ్ బాస్. ఏందక్క నీకు, నువ్వే ఎలిమినేట్ కావాలి. నువ్వే ఎలిమినేట్ అవ్వకుండా అసలు ఆ మంచి ఆడే ఆదిత్యాన్ని ఎలిమినేట్ అయ్యండి అనవసరంగా. సో ఇది ఇట్లా అనుకుంటే నాగమణికంఠ అంటుండు కదా, ఏందిరా ఇంత టఫ్ ఉంది షో, విష్ణు ఈజీగా ఉంటే ఏందిరా ఇంత టఫ్ ఉంది షో, నా వల్ల అవ్వట్లే, అసలు అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుందిరా అని చెప్పేసి నాగమణికంఠ అంటే విష్ణు అంటుంది కదా, ఈజీగా ఉంటే ఎందుకు షో అవుతుందిరా, కిందకి మీదకి. ఇప్పుడు బిగ్ బాస్ 8 అంటే కిందకి మీదికి ఇటు ఇట్లా, ఇప్పుడు 8 కదా, కిందికి మీదికి ఇట్లా దొర్లుకుంటూ అమ్మో 8కి ఇంత అర్థం ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా అని విష్ణుప్రియ అంది. ఇంకా నా బ్రెయిన్ ఇలా ఆగమవుతుంది, నా బ్రెయిన్ అంతా ఆగమాగం అవుతుంది, ఎమోషన్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా, ఎలా తీసేయాలి అర్థం కావట్లేదు అని నాగమణికంఠ అంటుండు. ఈ మాటలు చెప్పగానే మీకు అర్థమవుతుంది నాగమణికంఠ మాటలని. పాపం ఆయన పెద్ద ఆయనకు ఆ వర్డ్ అలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియని సిచ్యువేషన్, ఓవర్ థింకింగ్ ఎలా వస్తుంది అర్థం కావట్లేదు. నువ్వే అమ్మా రా, నువ్వు ఇట్రా అమ్మా అని నిఖిల్ పిలుస్తుండు. నేను అనుకున్నది పిచ్చి ఈయన ఒక్కడు మాట్లాడుకుంటున్నారా నాయన అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ నిఖిల్ పిలిచిండు. నిఖిల్ అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటుండ్రంటే, నేను అసలు బిగ్ బాస్ ఏమన్నాడో కూడా అర్థం కాలేదురా నిఖిల్ ఏమంటున్నా అంటే, ఏం చేయలేరా అంతే, ఇక బిగ్ బాస్ ఏమన్నాడో అర్థం చేసుకోలేదు అని అంటే నువ్వు డెసిషన్ తీసుకుని నువ్వే కదా, ఎందుకు అర్థం కాలేదురా అని చెప్పేసి నిఖిల్ ప్రశ్నించింది. నబీల్ అన్నాడు, ఒరేయ్ నువ్వు జోక్స్ చేస్తావు, నామినేషన్స్లో క్లారిటీ ఉంటావు, మళ్ళీ ఎందుకురా ఇలాంటి టైమ్స్లో ఇది బిహేవ్ చేస్తావు, నాకు అర్థం అవ్వట్లేదు అని మణిని అన్నాడు. ఇక్కడ సీతకి అండ్ నాగమణికంఠకి ఒక డిస్కషన్ అయింది. సీతకి అండ్ నాగమణికంఠ డిస్కషన్ ఏమైందనంటే, నువ్వు ఎందుకు మని నీకు కొంచెం కూడా అర్థం కాదు, నీకు ఎప్పుడు కన్సోల్ చూపించినా ఆ కన్సోల్ నీకు అర్థం కాదు, నువ్వు ఏమన్నా అంటే పోతావు, థ్యాంక్ యూ హౌస్ అంటావు, థ్యాంక్ యూ హౌస్ అన్న ప్రతిసారి ఏమవుతుంది ఇక్కడ నువ్వు హౌస్ అన్న ప్రతిసారి నీ కోట్లు పడుతున్నాయి అనే మాట ఎవరంటున్నారు, సీత అంటుంది. గైస్ ఇక్కడ ఏంటంటే, సీత ఎందుకో నాగమణికంఠ విషయంలో కొంచెం ఇన్వాల్వ్ అయిన ఫీలింగ్ వచ్చింది. సీత ఏమంటది, ఏంది మని నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు హౌస్ అని అంటున్నావు, నీకు ఎందుకు అర్థం కాదు, నీకు అసలు మైండ్ ఎందుకు అర్థం కాదు, అసలు ఏ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి ఎవరి మీద రుద్దుతుంది అసలు సీత అనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఆదిత్యవమని వెళ్ళిపోతే ఈవెన్ అంతెందుకు పప్పీ టాస్క్లో కూడా నబీల్ అఫ్రీది నేను పప్పీస్ నా పేరు ఎవరు తీసుకోకపోతే థ్యాంక్ యూ హౌస్ అని అన్న ఉన్నారా అని నబీల్ అఫ్రీది ఆల్రెడీ నాగమణికంఠతో చెప్పిండు. అది నేను మళ్ళీ ఇప్పుడు ముందు చెప్తా. సీత
100కి 200% ఈ మ్యాటర్ ఏదైతే ఉందో ఈ మ్యాటర్లో సీత నాగమణికంఠని టార్గెట్ చేసిన ఫీలింగ్ నాకు వచ్చింది. నాగమణికంఠని అనవసరంగా వీళ్ళకి తెలియకుండానే నాగమణికంఠని హౌస్ మేట్స్ అందరూ నాగమణికంఠని హైలైట్ చేస్తున్నారు. నాగమణికంఠ చిన్న పిల్లోలాగా డిప్రెషన్ మూడ్లో ఉండి ఆయనకి ఏం చేయాలో అర్థం కాని స్టేజ్లో ఉంటే వీళ్ళ డిప్రెషన్లో తొక్కుదామని అనుకుంటున్న ప్రతిసారి ఆయన లేస్తుండు నాగమణికంఠ. సీత పాయింట్ ఏంటంటే మనం వీడు బాగుండాలి, వీని కోసం మనం ఆలోచిస్తున్న ప్రతిసారి వీడు థ్యాంక్ యూ హౌస్ అనడం వల్ల హౌస్ అందరూ నాగమణికంఠని కారణం చేసినట్టు అనుకొని నాగమణికంఠకి బయట నుంచి ఓట్లు పడి నాగమణికంఠ సేవ్ అవుతున్నాడు అనేంత గ్రజ్జు సీత మాటలలో నాకు 100కి 200% కనబడ్డది. ఈ క్లారిటీ నబీలు మణికంఠను కూర్చోబెట్టుకొని మాట్లాడుకున్నాడు. అది కూడా ఇప్పుడు నేను మీకు ఏం మాట్లాడుకున్నారు అనే పాయింట్ టు పాయింట్ నేను చూపిస్తా. అసలు నబీల్ క్లారిటీ వామ్మో అసలు చాలా ఉంది. క్లారిటీ అంటే నబీల్ అంటే క్లారిటీ అనే ఫీలింగ్ నాకు 100% వచ్చింది. మనీకి చాలా క్లారిటీ ఇచ్చాడు, ఇలా ఉండు అలా ఉండు అని. థ్యాంక్ యూ హౌస్ అని చెప్తే నీ కోట్స్ వస్తున్నాయని వాళ్ళు అంటున్నారా, నేను కూడా పప్పి తీసుకోలేదు అంటే థ్యాంక్ యూ హౌస్ అని అన్నా. నువ్వు గట్లనే ఆడు, ఉన్న నీ పాయింట్స్ లెక్క నీ గురించి ఏదో ఆడియన్స్ ఓటు వేస్తున్నారు కానీ నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు విను, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకుంది, నువ్వు ఆడే తిరిగా నువ్వు ఆడుతున్నావు. నీ పాయింట్సో నువ్వు ఆడే విధానమో లేకపోతే నువ్వు మాట్లాడే విధానమో జనాలకు నచ్చుతుంది, జనాలు నీకు ఓట్లు వేస్తున్నారు. నువ్వు ఎవ్వరి మాటకి ఇన్ఫ్లుయెన్స్ కాకు బిడ్డ. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయినావు అనుకో ఆగమవుతావు. మనం ఏం చేయాలి, మనకేం వస్తుంది, మనకేం అర్థమవుతుంది, మనకాడ మాట్లాడొచ్చా మాట్లాడొద్దు, మనం ఆడ మాట్లాడాలంటే మాట్లాడొద్దు అంటే మాట్లాడొద్దు. ఇట్లా అనుకొని ఆడ మనం ఉండు. అంతేగాని ఇప్పుడు టాస్కులల్లో బాగానే ఆడుతున్నావు, నామినేషన్ పాయింట్లు రేజ్ చేస్తున్నావు, నామినేషన్ వచ్చినప్పుడు డిఫెండ్ బాగా వేసుకుంటున్నావు. మరి ఇన్నున్నప్పుడు జోకులు చేస్తున్నావు, కెమెరాల ముందే మాట్లాడుతున్నావు. మరి ఇన్నున్నప్పుడు నీకు డెసిజన్ మేకింగ్ ఎందుకు వస్తలేదు? ఆదిత్య వర్మని పంపించాలనుకున్న థాట్ నీకు వచ్చింది, ఆదిత్య వర్మని స్వాప్ చేయాలన్న థాట్ నీకే వచ్చింది. మరి అలాంటప్పుడు నీకు ఎందుకు వస్తలేదు మనీ? నీ దగ్గర ఉంది కానీ నువ్వు అనే టైంలో నాగమణికంట ఇలా అంటుండే, ఇగో ఇది తగ్గించుకుంటే నువ్వు బాగుపడతావు మనీ, నా మాట విను అని చెప్పేసి నబీల్ చెప్తుంటే ఇక్కడ అటు శక్తి క్లాన్కి సంబంధించి పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి వీళ్ళు ముగ్గురు ఆడ నిల్చొని నిఖిల్ అందరూ ఆదిత్యాన్ని ఎలిమినేట్ చేసి బయటకు పంపించడానికి చెప్తున్న మాటలను వాళ్ళ ఇమిటేషన్ చేస్తూ చూపించుకుంటూ ఉన్నాడు. విష్ణుప్రియ అక్కడికి వచ్చి విష్ణుప్రియ అంది, పాపం రా అన్న, నాకు బాధ వేసింది, అట్లా పోతాడు అనుకోలేదు, అట్లా ఎట్లా పోయిండో అర్థం కాలేదు అని చెప్పేసి అంది. ప్రేరణ ఏదో మాట్లాడుతుంటే సీత అన్నది కదా, నువ్వు ఇట్లా మాట్లాడుకో, వాళ్ళ ఫ్యాన్స్ అందరు నీకు యాంటీ అవుతారు అంటే, ఇది కట్ చేయండి బిగ్ బాస్, ఇది వద్దు బిగ్ బాస్ అని మాట్లాడుకున్నారు. అంటే సీత ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని గేమ్ ఆడుతుంది. నాకు నిన్న నైట్ అర్థమైంది, సీత బేసికలీ సీత హానెస్ట్ ఉంటుంది కానీ ఆడియన్స్ని పర్స్పెక్టివ్ ఆడియన్స్ మైండ్లో పెట్టుకొని ఆడుతుంది. ఆడియన్స్ ఎట్లా చేస్తే మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఎట్లా మాట్లాడుతూ ఉండాలి అని అంతకుముందు ప్రీవియస్ బిగ్ బాస్ని ఫాలో అయ్యి వచ్చిందేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో ఇది నాగమణికంఠని కార్నర్ చేస్తున్న ఫీలింగ్లో వాళ్ళు లేరు కానీ నాగమణికంఠ చెప్తే కార్నర్ అవుతున్నాడు కానీ కార్నర్ చేస్తున్నాడు అని అందరు ఆడియన్స్ అనుకుంటున్నారు హౌస్ మేట్స్ మీద. అందుకే నాగమణికంఠ సేవ్ అవుతున్నాడు అనే గ్రడ్జ్ సీతకు ఉంది. అండ్ యష్మికి వీళ్ళకి ఆదిత్య వర్మ పోతే బాధపడ్డారు. ఈవెన్ ప్రేరణ బాధపడ్డది, నిఖిల్ నబీల్ బాధపడ్డాడు. నబీల్ ఒక మాట అన్నాడు, ఇట్స్ ఎలిమినేషన్, పోయిండు, మళ్ళీ మనం తీసుకురాలేం, వస్తే రావచ్చు, ఏమన్నా జరగవచ్చు అని. ఇలా 24/7లో జరిగింది. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. 24/7లో జరిగే ప్రతిదీ నేను రివ్యూ చేస్తూ ఉంటా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఒపీనియన్స్ని ఇప్పుడు ఉన్న దాంట్లో ఏ కంటెస్టెంట్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరి గేమింగ్ ఎలా ఉందో మీకు అర్థమైంది, దయచేసి కింద కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.